ఈరోజు పుదీనా చట్నీ చూపిస్తానండి. దీనికైతే ఒక 4 కట్టల పుదీనా తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అండి మంచిగా ముక్కలుగా వేసి అందులో విత్తనాలు పక్కబెట్టుకున్నాను. సీడ్స్, ధనియాలు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి కూడా అండి పెద్ద గడ్డ మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. 2 కడాయిలు అయితే పెట్టుకున్నాను. ఒక సైడ్ పుదీనా, ఇంకో సైడ్ ఇవన్నీ రోస్ట్ చేయడానికి. ఆయిల్ అండి 1/2 కప్పు. ఈ ఆయిల్ అండి ఒకటేసారి యూజ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ అయితే వేయను. సో 1/2 కప్ ఆయిల్ వేసాను. ఇటు సైడ్ అయితే డ్రై అండి, ఇట్లా ఆయిల్ వేస్తలేను. ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. వెండుమిర్చి చిన్నగా పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి నేను పుదీనా అయితే అందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా అవుతుంది కానీ మాడిపోతుంది, ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో వేయడం బెస్ట్ అని నేను చెప్తుంటాను. వెండుమిర్చి అంటే మధ్యలో మధ్యలో మంచిగా అంటే మాడిపోకుండా వేయించుకుంటా ఇలా మెల్లగా. కొంచెం టైం అయితే పడుతుంది. ఈ చట్నీ మనకు చాలా రోజులు బయట కూడా ఉంటుందండి, నిలువ ఉంటుంది, మంచిగా చేసుకోవచ్చు. పుదీనా కూడా మధ్యలో మధ్యలో చక్కగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అయితే కొంచెం వేగాక, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో విత్తనాలు తీసుకున్నాం కదా, అవి ధనియాలు వేసుకోండి. ఇవి కూడా అదే ఫ్లేమ్లో వేయించాలండి. ఇంకొక 5 మినిట్స్ వేస్తే మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక చల్లార్చుకోండి మంచిగా. మనకు ఆల్మోస్ట్ ఆల్ పుదీనా కూడా దగ్గర పడ్డది. నేను పుదీనా చూపిస్తా చూడండి. ఇట్లా కావాలి దగ్గరికి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు వేయించినవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్ చేసుకోవాలండి మంచిగా. పౌడర్ మంచిగా ఫైన్ పౌడర్ చేసుకొని, ఈ పౌడర్లో ఫస్ట్ పుదీనా వేసుకోండి. చల్లారిపోయింది పుదీనా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. 1 by 1 వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నా. ఇది ఒక రౌండ్ మిక్సీ వేసుకొని ఇందులోనే మళ్ళీ కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, సాల్ట్ కొన్ని టైట్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నా అండి. మీరు చూసుకొని ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోండి వాటర్. సో ఇది వేసినాక వెల్లుల్లి అండి, ఇప్పుడు కచ్చపచ్చగా లాస్ట్కు వెల్లుల్లి వేయండి. ఇదంతా తిప్పాక ఇలా అవుతుంది. ఇందులో ఎలాంటి పోపు మాత్రం పెట్టకండి, ఇట్లనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బయట మనకు చాలా రోజులు ఉంటుంది. నేనైతే ఇంకా ఆ వాసనకైతే చాలా ఆకలి అవుతుంది. నేనైతే అన్నం పెట్టేసుకున్న, వేడివేడి అన్నంలోకి. పిల్లలకు కూడా బాగుంటుంది, డైజెస్ట్ సిస్టమ్ కూడా మంచిగా మెరుగుపడుతుంది అంట దీంతో. సో తింటున్నాను నేనైతే. టేస్ట్ ఎలా ఉంటే, వాసన అయితే అదిరిపోయింది. సో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక మీరు కూడా చేసుకొని తినండి. ఇది నాకు మంచిగా ఎట్లుందో కామెంట్ పెట్టండి. బాయ్.